హాయ్ అండి, బామ్మగారి వంటలకి స్వాగతం. ఒక హెల్తీ జ్యూసు, క్యారెట్, 2 క్యారెట్లు, ఇంతగడ్డ బీట్రూట్, 1 టమాటా, ఇది జ్యూస్ చేసుకొని తాగితే మనకి బీట్రూట్ రక్తం పడుతుంది, కాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయి. మళ్ళీ క్యారెట్ కూడా కంటికి మంచిది, రక్తం పడుతుంది, బాగుంటుంది, విటమిన్ కూడా ఉంటుంది. ఈ ఆల్రెడీ 2 క్యారెట్లు, చిన్న గడ్డ బీట్రూట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా, 1 టమాటా, చిన్న టమాటా. ఈ జ్యూస్ రోజు తాగితే హెల్తీ జ్యూస్ అండి. ఇది ఒంటికి ఆరోగ్యంగా బాగుంటుంది. ఈ జ్యూస్ తాగితే మిక్సీకి వేసుకుందాము. కొంచెం 1 చుక్క వాటర్ వేస్తాను. ఇలా మెత్తగా వచ్చేంత వరకు జ్యూస్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి వడపోసుకుందాము. చుక్క వాటర్ వేసి ఇది కూడా కడిగి పోసేద్దాము. ఇది ఒంటికి చాలా మంచిదండి, రక్తం పడిద్ది, కంటికి మంచిది. దీంట్లో 1 నిమ్మకాయ, ఇలా నిమ్మకాయ పిండేసుకొని చాలా మంచిదండి. ఈ జ్యూస్ తాగితే అసలు హెల్త్కి చాలా మంచిది. ఇవాళ రేపు రక్తం ఉండట్లేదు, అది ఉండట్లేదు, హాస్పిటల్కి వెళ్తే రక్తం ఉండట్లేదు అంటా ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ జ్యూస్ చేసుకొని తాగారనుకో, ఇలా వడపోసి 1 స్పూన్ తీసుకొని ఇలా అది వేస్తే ఆ జ్యూస్ అనేది కిందకి వచ్చేస్తుంది. చాలా హెల్దీ అండి ఇది జ్యూస్. మటుకు ఎండ మీద వచ్చినప్పుడైనా తాగొచ్చు, ఉదయానైనా చేసుకొని తాగొచ్చు. ఇది రోజు తాగినా మంచిదే ఒంటికి. ఇలా జ్యూస్ వచ్చేంత వరకు పిండుకోవడమే. చాలా బాగుంటుందండి జ్యూస్ తాగితే నా రోజు. అంతే, ఇలా వచ్చేంత వరకు ఇలా పిప్పి తేలిద్ది. ఇలా పిప్పి తేలేంత వరకు పిండుకోవాలి. జ్యూస్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు 1 గ్లాసులో పోసుకొని ఒక స్పూన్ నిమ్మకాయ, ఒక స్పూన్ తేనె కలుపుకొని నేనైతే 1 స్పూనే వేసుకుంటున్నా. ఇలా కలుపుకొని తాగడమేను. ఇది హెల్దీ అండి, చాలా మంచిది ఒంటికి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడివేడిగా బీట్రూట్, క్యారెట్, టమాటా జ్యూస్ రెడీ.
తయారు చేసే విధానం చూసారు కదండి. 2 క్యారెట్లు, చిన్న ముక్క బీట్రూట్, 1 టమాటా. రోజు ఇలా చేసుకొని జ్యూస్ వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. మన చర్మం కూడా ఇట్లా ముడతలు అనేదే రాదు, బాగుంటుంది. రక్తం పడుతుంది, మన చర్మం కూడా బాగుంటుంది, ముఖం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంటుంది. కావాలంటే రోజు ట్రై చేయండి. మీరు ప్రతిరోజు తాగొచ్చండి. ఎండ మీద వచ్చిన ఇష్టు వేసుకొనైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఉదయం పూటైనా మధ్యాహ్నం అయినా ఏ టైం అయినా చేసుకొని తాగొచ్చు. హెల్తీ ఫుడ్ అండి ఇది. సూపర్గా ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తయారు చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి.